అందరికీ నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఎండలు మండిపోతున్నాయి కదా. సాధారణంగా ఈ వేసవి ఎవరికైనా కొంచెం కష్టమే, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది అక్షరాలా ఒక అగ్ని పరీక్షాన్ని చెప్పాలి. వాతావరణంలో వచ్చే చిన్న మార్పులు కూడా వారి పాలిట ప్రాణాంతకంగా మారొచ్చు. ఈరోజు మనం ఆరోగ్యవంతమైన మూత్రపిండాలను కాపాడుకోవడానికి అవసరమైన అత్యంత స్పష్టమైన, సురక్షితమైన ఆహార ఎంపికల గురించి ఒక డీటెయిల్డ్ విశ్లేషణ చూద్దాం. డాక్టర్ రమేష్ సేత్యా లాంటి నిపుణులు ఇస్తున్న హెచ్చరికల ఆధారంగా ఏది సేఫ్, ఏది డేంజర్ అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. పదండి. ఇక ఈనాటి అజెండా విషయానికి వస్తే, ముందుగా వేసవి సవాళ్లు ఏంటో చూద్దాం. ఆ తర్వాత నివారించవలసిన ప్రమాదకరమైన పండ్లు, ఎంచుకోవలసిన సురక్షితమైన పండ్లు, కొన్ని బెస్ట్ డయట్ మరియు వంట చిట్కాలు, అలాగే చివరగా వ్యాధి దశలు మరియు డాక్టర్ సలహా, ఇలా ఒక పద్ధతిలో ముందుకెళ్దాం. సరే, ముందుగా మొదటంశం, ఈ వేసవిలో కిడ్నీల ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏమిటో చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన లేదా కాస్త భయపెట్టే వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సాధారణంగా ఎండల్లో మనం ఏం చేస్తాం? లీటర్ల కొద్ది నీళ్లు తాగుతాం, కొబ్బరినీళ్లు, రకరకాల పళ్ళు లాగించేస్తాం కదా. కాని కిడ్నీ సమస్యలు ఉన్నవారు అలా చేస్తే అది నేరుగా ప్రాణాలకే ప్రమాదం. అవును, వారు ద్రవాలను చాలా కఠినంగా నియంత్రించాలి, అలాగే పొటాషియం తక్కువగా ఉండే ఎంపిక చేసిన పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇది పూర్తిగా రివర్స్ అన్నమాట. అసలు ఎందుకిలా జరుగుతోందో ఎక్కడ చూద్దాం. మన కిడ్నీల అస్సలు పని రక్తాన్ని శుద్ధి చేయడం కదా. ఆ కిడ్నీలు బలహీనపడినప్పుడు వేసవి పండ్ల ద్వారా శరీరంలోకొచ్చే అదనపు పొటాషియం బయటకు వెళ్లలేక రక్తంలోనే పేరుకుపోతుంది. ఈ పొటాషియం లెవెల్స్ పెరిగితే ఏమవుతుందో తెలుసా? గుండె కొట్టుకునే వేగంలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. అంటే పండ్ల ఎంపిక అనేది ఇక్కడ జస్ట్ హెల్త్ గురించి మాత్రమే కాదు, అక్షరాల ప్రాణాలను నిలబెట్టుకోవడం గురించన్నమాట. అందుకే ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన రెండవ విభాగానికి వద్దాం. అసలు ఏ ప్రమాదకరమైన పండ్లకు మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి? ఈ లిస్ట్ ఒకసారి చూడండి. వేసవి రారాజు అని పిలిచే మామిడిపండు. ఇందులో కేవలం పొటాషియం మాత్రమే కాదు, చక్కెర స్థాయిలు కూడా అత్యధికంగా ఉంటాయి. డయాబెటిక్ కిడ్నీ పేషెంట్స్కి ఇదొక సైలెంట్ కిల్లర్. ఇకపోతే మన అరటిపండు. చూడ్డానికి చిన్నదైనా రక్తంలో పొటాషియంను ఒక్కసారిగా రాకెట్లాగా పెంచేస్తుంది. గుండెకు చాలా డేంజర్. ఆరెంజ్, మోసంబీ లాంటి సిట్రస్ పండ్లు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇక అవకాడో విషయానికి వస్తే, అది పెద్ద సూపర్ ఫుడ్ అయినప్పటికీ అందులో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. కాబట్టి క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారు దీని ఛాయలకే వెళ్లకూడదు. ఇప్పుడు ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. పుచ్చకాయలో ఏకంగా 90% పైగా కేవలం నీరే ఉంటుందంటే నమ్ముతారా? కిడ్నీ సమస్యలున్నవారికి డాక్టర్లు వాటర్ రిస్ట్రిక్షన్ విధిస్తారు అన్న సంగతి మనకు తెలిసిందే కదా. మరి అలాంటి స్థితిలో పుచ్చకాయ తింటే ఏమవుతుంది? శరీరంలో అదనపు నీరు చేరిపోయి ఆ ద్రవం ఊపిరితిత్తులలోకి చేరడం లేదా కాళ్ల వాపులకు దారితీయడం జరుగుతోంది. ఇది నిజంగా చాలా సీరియస్ కండిషన్. ఇక్కడ ఒక అత్యవసరమైన, అతి ముఖ్యమైన హెచ్చరికను మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఎండల నుండి రక్షణ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అమృతంలాంటి కొబ్బరి నీళ్లే. కానీ కిడ్నీ రోగులకు ఇది అత్యంత ప్రమాదకరమైన పానీయం. కొబ్బరి నీళ్లలో ఉండే విపరీతమైన పొటాషియం ఏకంగా ఒక కిడ్నీ రోగి గుండె ఆగిపోయేలా, అవును, కార్డియాక్ అరెస్ట్ అయ్యేలా చేయగలదు. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి ఇన్ని భయాల మధ్య ఏమీ తినకూడదా అంటే అలా కాదు. ఇప్పుడు మన మూడవ విభాగంలోకి వెళ్దాం. అదే ఎంచుకోవలసిన సురక్షితమైన పండ్లు. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ సేఫ్ మెనూ లిస్టును ఒకసారి గమనించండి. యాపిల్ పండ్లలో అద్భుతమైన ఫైబర్ ఉంటుంది, పైగా ఆ పొటాషియం భారం అస్సలే ఉండదు. ఇక పైనాపిల్ లేదా అనాస పండు, ఇది చాలా అరుదైన కిడ్నీ ఫ్రెండ్లీ చాయిస్. ముఖ్యంగా నేరేడు పండ్లు కిడ్నీల పనితీరును మెరుగుపరచడమే కాకుండా షుగర్ లెవెల్స్ను కూడా పర్ఫెక్ట్గా అదుపులో ఉంచుతాయి. అలాగే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు కిడ్నీ కణాలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి చాలా అద్భుతమైన ఎంపికలు. సరే, పండ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ విభాగంలో వంటగదిలో మనం పాటించాల్సిన డైట్ మరియు ప్రాక్టికల్ వంట చిట్కాలను చూద్దాం. ఎక్కడొక అద్భుతమైన కిచెన్ టెక్నిక్ ఉంది. దీన్నే లీచింగ్ అంటారు. ఒకవేళ పొటాషియం ఎక్కువగా ఉండే కూరగాయలను తినాల్సి వస్తే ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
ముందుగా కూరగాయలను చిన్న ముక్కలుగా కోసి కనీసం 2 గంటల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని పూర్తిగా పారబోసి కూరగాయలను మళ్ళీ కడిగి అప్పుడు వండుకోవాలి. చూసారా ఎంత సింపులో? ఈ చిన్న ప్రక్రియ కిడ్నీల మీద భారాన్ని అమాంతం తగ్గిస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాదండోయ్, మన మొత్తం జీవన శైలిలోనే కొన్ని కీలక మార్పులు అవసరం. ఉదాహరణకు, ఉప్పును ఎంత తగ్గిస్తే శరీరంలో ఎడీమా అంటే వాపులు రాకుండా అంతగా నిరోధించవచ్చు. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పాలు, పెరుగు వాడకాన్ని కూడా బాగా పరిమితం చెయ్యాలి. వీటన్నిటికీ మించి డీహైడ్రేషన్ వల్ల వచ్చే అక్యూట్ కిడ్నీ ఇంజురీ బారిన పడకుండా ఉండాలంటే ఆ మండుతున్న మధ్యాహ్నం ఎండలోకి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఇక మన ఆఖరి మరియు అత్యంత ముఖ్యమైన విభాగం వ్యాధి దశలు మరియు డాక్టర్ సలహా. ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టమవుతుంది. ఈ నియమాలన్నీ అందరికీ ఒకేలా అస్సలు వర్తించవు. వ్యాధి మొదటి 1-2 దశలలో స్వల్ప నియంత్రణతో మొదలైనప్పటికీ వ్యాధి తీవ్రత పెరిగి 3వ దశ, ఆపై డయాలిసిస్ దశకు అంటే 4వ, 5వ దశలకు చేరుకునేసరికి ద్రవాలు మరియు పొటాషియం విషయంలో పూర్తిస్థాయిలో చాలా కఠినమైన ఆంక్షలు విధించబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితి చాలా సెన్సిటివ్గా మారుతుంది. అందుకే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: ప్రతి ఒక్కరి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణ నియమాలను గుడ్డిగా పాటించకూడదు. ప్రతి నిర్ణయం వారి సొంత రక్త పరీక్షల ఫలితాలపైనే ఆధారపడి ఉండాలి. సీరం క్రియాటినిన్, పొటాషియం మరియు జిఎఫ్ఆర్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ డాక్టర్ రమేష్ సేథ్య లాంటి నెఫ్రాలజిస్టులు లేదా నిపుణులైన డయటీషియన్ల సూచనల మేరకే ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో చూశారు కదా, ఎండాకాలంలో చేసుకునే ఒక చిన్న సరైన ఆహార మార్పు కిడ్నీ సమస్యలున్న వారి ప్రాణాలను ఎలా కాపాడుతుందో కదా. ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ఆ మాత్రం అవగాహన ఉండటం కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, అక్షరలా ప్రాణాలను నిలబెడుతుంది, ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడిందని, సురక్షితమైన ఆహార ఎంపికల వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.